నమస్తే ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. ఫ్రెండ్స్ అందరికైతే బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. హలో దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? ఇక మన ఇయాల్టి వీడియో ఏంటిదంటే నా ముదుల పిల్లం పార్ట్ 29. మన ఇంతకుముందు వీడియోలు అయితే చూసిరు కదా, బతుకమ్మ సంబరాలతో మన విలేజ్ కామెడీ మీ ముందుకు వచ్చింది. ఇక దాని తర్వాత మన విలేజ్ కామెడీలో అప్పాలు చేసుడు, షాపింగ్ పోవుడు, ఇంకా దుర్గామాత కాడు పోవుడు, ఇట్లాంటి సీన్స్ తోడైతే మీ ముందుకు వచ్చినాం. చాలా అంటే చాలా కామెడీగా ఉండబోతుంది. మీరైతే తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. అవును ఫ్రెండ్స్, ఒక విలేజ్ లో ఏమేమైతే జరుగుతాయో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. ఇక ఈ వీడియోలో మీకు ఏ సీన్ నచ్చిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్దాం పదండి. ఓం కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠన శార్దూల కర్తవ్యం దైవమానికం. అమ్మా తులసీమాత, మన విలేజ్ కామెడీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చల్లగా చూడు తల్లి. అబ్బా, నా కోడలు పొద్దున్నేమో ఎత్తాను ఆ తులసి కోట దగ్గర. మంచిగా తులసి చెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టి దీపం ముట్టించింది కదా, ఎంత మంచి కోడలో. అయ్యో అత్తమ్మ, లేచిరా? లేచిందే మల్లిక. దీపం ముట్టించినట్టున్నావుగా? ముట్టించిన అత్తమ్మ. ఆగో, ఎన్నెళ్ళేంది ఇవాళ పొద్దుగల లేచి ముట్టించినవేంది? అదే అత్తమ్మ, ఇవాళ బావ నన్ను దుర్గామాత దగ్గరికి తీసుకుపోతా అన్నాడు. అందుకే పొద్దున్నే లేచి పనంతా చేసి మంచిగా తులసి చెట్టు దగ్గర దీపం ముట్టించిన. అవునానే మల్లిక, దుర్గామాత దగ్గరికి పోతారా? పోయిరారి. పోతే పోర్రి అని ఇంత పులిహోర వేసి తీసుకుపోయే దుర్గామాత కాడికి. అట్టిగా పోవద్దు. సరే అత్తమ్మ, చేసుకొని తీసుకుపోతా. సరేనే, ఇంత ఎక్కువ తక్కువ చేయి. మీ నానమ్మ ఆవిడబడ్డట్టే తింటది పులిహోర అంటే. సరే అత్తమ్మ, చేస్తా. ఆనే చెప్పుడు మర్చిపోయినా మల్లిక. పోరి అని జల్దీ రారు బిడ్డ. ఎందుకత్తమ్మా? అయ్యో, ఎందుకంటవేంది? పండుగ మొదలయ్యి ఎన్ని రోజులయ్యి. ఇది వరకు మనం అప్పాలు వేయకపోతుంది, ఇవాళ నా వేసుకుందాం. అట్లనే అత్తమ్మా, తొందరగానే అత్తా. ఓ మనిషి, ఏం చేస్తానో లోపల? నేను పిలిస్తే లోపల నుండి వెళ్తలేడు కదా. ఆహా, వెళ్ళవా? నువ్వు ఎట్లా వెళ్తావు నాకు బాగా తెలుసు. చందుబావా, ఒకసారి ఇటు రావా? ఆహా, ఓహో, ఎంత వినసొంప ఉంది ఏకాంతం. ఎప్పుడో నా పెళ్ళైన కుత్తలిన్న ఈ పిలుపు మళ్ళీ ఇన్ని నాళ్ళకు పిలిచింది నా కాంతం. కాంతం, నీకేం కావాలనే? చెప్పు. కొండ మీద కోచనైనా తీసుకొస్తున్నా ఇప్పుడు నీకోసం. అబ్బో మాసాది తెచ్చు. కొండ మీద కోతద్దు, బండ మీద కోతద్దు నాకు. జరగా పిండిగిరిని కాడి పోయి పిండి పట్టించుకురా. అవ్వ, గిందుకే నానే పిలిచింది. ఇంకెందుకు అనుకుంటాను, పోయి తొందరగా పిండి పట్టించుకొని రాపో, అప్పాలు వేయాలి. ఏందే అమ్మా, ఎప్పుడు చూసినా ఏందో లొలి పెట్టుకుంటూనే ఉంటారేంది? మీ అవ్వకు నన్ను తిట్టకపోతే పొద్దుట్లా పోతుంది రా ప్రసాద్. ఇక అంతే, మీరు ఇద్దరికి ఇట్నే లొల్లి పెట్టుకోరు. అరే, దుర్గమాత కాడికి పోతారట కదరా మీరు? పోతానే మీ అమ్మ, మల్లికను తీసుకొని పోయేస్తా జల్దీ. అట్లనే మల్లికను షాపింగ్ తీసుకోవాలని. తీసుకోరా, కోడలికి నచ్చిన చీర కొని, ఇంకా అదేం అడిగినా అద్దనకుండా కొనిరా. ఈ పండగ కాకపోతే ఇంకెప్పుడు ఆమెకి ఇష్టమైన కొనిస్తావు. పాపం పెళ్ళైన కా నుంచి ఏం కొనియలే దానికైతే. అనే రాధిక, వదిలేను షాపింగ్ కి తీసుకుపోతాననే, మీరు కూడా తయారుగారి, పోదాం అందరం కలిసి. ఏ ఉండురా ప్రసాదు, గాలెందుకురా మీతోటి, మీరిద్దరు పోయిరా పోర్రి. గట్లాంటనేవేందే అమ్మా, వాళ్ళకు కూడా నచ్చిన చీర కొనిస్తే కదా నా తోటత్తే. ఎందుకురా నాకు ఎప్పుడు ఎదురు చెప్తావు? నేను చెప్పిన మాట వినవారా? పోయి మల్లికని తీసుకొని ఆ దుర్గమాత కాడికి పోయి అట్లనే బట్టలు కొనుక్కొని రారి. మాకు ఇంట్లో పని బాగున్నదిరా, మేము చేసుకుంటాం గానీ మీరిద్దరు తొందరగా పోయిరా పోర్రి. సరేనే అమ్మా, పోయేత్తా. ఓ అయ్యా, చెప్తా నీకు కదా, పిండి పట్టించుకురామంటే ఏమో సినిమా చూసుకుంటా ఈయనే నిల్చును. పో జల్దీ పట్టించుకురా పో. పోతాననే కాంతం, ఆ డబ్బిటి పోయేత్తా. లిల్లీ, అమ్మ చూసినవానే, అన్నయ్య మనల్ని షాపింగ్ తీసుకుపోతా అంటే అద్దంటాంది. అవునే అక్క, అసలు అమ్మ ఎందుకు మన గురించి పట్టించుకుంటలేదు నాకైతే అర్థమైతలేదే. అన్నయ్యతోటి పోతే అమ్మకి ఏమైతుంది? అక్క, మన అమ్మని చూస్తుంటే నాకంత మంచి అనిపిస్తలేదే. పోదామానే మన అత్తగారింటికి. మునుపట్లెక్క అసలు అమ్మ లేనే లేదు. ఇప్పుడు మనం మన ఇంట్లుంటే పరాయోళ్ళ ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఏంటే మళ్ళీ ఏమో పరాయిల్లు అది అంటానమేందే? పరాయిల్లు ఎందుకైతే? ఇది నా బిడ్డీలు, నేను బరాబర్ ఉంటా. మన్న వచ్చిన నువ్వు ఇది పరాయిల్లు అని నన్ను ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళి కొడతావా? అయితే ఏయ్ ముస్లి, నువ్వు నోరు ముయ్యే ముస్లి, లేకుంటే నీ నోట్ల మసిగుడ్డ పెట్టి కుక్కుతా. ఏమో గట్టాన పడితేనే పెద్ద
నేనేం పాపం చేసిందే ఏమో అట్లా అంటాను. మరి లేకుంటే ఏందే అమ్మమ్మ, అవసరమానే సగం సగం ముచ్చట్లింటో మధ్యలో కత్తావు గెలుకుతావు నన్ను. ఏందే సగం ముచ్చటనా? అవునేమమ్మ, నీకు చెప్పినాం గానే అమ్మ పూర్తిగా మనల్ని కాంచలేదని. అన్నయ్య మమ్మల్ని షాపింగ్ తీసుకుపోతానన్నాడే అమ్మమ్మ. అమ్మ చూడు అద్దన్నది మమ్మల్ని. అయ్యో అట్లనానే? ఆడ తీసుకుపోతానగా ఇదెందుకు అద్దన్నదో నాకైతే అర్థమైతలేదే అమ్మమ్మ. నేను చెప్పే కదనే అమ్మమ్మ, అమ్మ పూర్తిగా మారిపోయిందని. మిమ్మల్ని అద్దన్నదా? అయ్యో మందు పెట్టింది అయితే, నా బిడ్డకు మందు పెట్టింది, మంచిగా కలిపింది పోయా. ఇక అందుకే మిమ్మల్ని అంతలేదు. అది ఎందుకు అంతది? మన కాళ్ళు ఉంటే మనంగా అంతది. ఏందేమా ఏమో మంచిగానే ముచ్చట్లు పెట్టుకుంటారు. ఏం లేదు బిడ్డ, ఏం లేదు, మేమే ముచ్చట్లు పెట్టుకుంటా. మరి ఏదో మందలు వినిపించింది కదా నాకు. కదానే దగ్గు బాగా వస్తుంది బిడ్డ. పెళ్ళిని దగ్గు మంది అంటన్నా గంటే. చూసినావానే బిడ్డ, దగ్గు బాగా వస్తుంది. అయ్యో అవ్వా, ఈ దగ్గు ఎక్కడ అంటుకున్నది నీకు? ప్రసాద్ గారిని డాక్టర్ దగ్గరికి పోయి మందులు గిట్లా ఏమంటావా అని అవ్వా? ఎందుకే గా మందులు వేయడానికి నాకు శనిల సేంద్రియ దుకాణంలో ఓ 90 సీస పట్టుకోరమ్మని రాదే. అదైతే ఓ 2 మూతలు తాగితే దగ్గు దెబ్బకే దంచుకపోతుంది. ఇగోరు బిడ్డ పైసలు తీసుకోర్రే, ఇగో సరి 10,000 ఇస్తాననే, మంచి చీరలు కొనుకొచ్చుకోర్రి. సరేనే అమ్మ కొనుకొచ్చుకుంటాం. ఇది అన్నయ్య తీసుకోపోతా అన్నప్పుడు మమ్మల్ని ఎందుకు అద్దనే మీ అమ్మ? మేము కూడా పోయి మంచి ఆలతోటి షాపింగ్ చేద్దాం కదా. ఏ గాలతోటి ఎందుకే బిడ్డ, వాళ్ళకి కొత్తగా పెళ్ళయింది, పెళ్ళైన కంచెటి వేరే వాళ్ళు పాపం ఇట్లా పోయి కలిసి షాపింగ్ చేస్తారని వాళ్ళనిద్దని మమ్మన్నా మిమ్మల్ని అద్దన్నా. సరేనే అమ్మ, మరి నువ్వు రావా అని మాకు పైసలు ఇస్తాను ఎందుకో? నాకెందుకు బిడ్డ, ఓ నాకు బొచ్చ చీరలున్నాయి, నేను ఏదో ఒకటి కట్టుకుంటా గానీ మీరైతే కొనుక్కొచ్చుకోపోరాదు రీ, నాకెందుకే. అట్లనే మన అమ్మకు కూడా మంచి ఒక కలకడపాటి చీర కొనుక్కరా ఏ రాదుగా, పైసలు ఇస్తా. అదే కాంతం, నేను షాపుకు పోతా, నేను కూడా పోయి మంచి చీర కొనుక్కొచ్చుకుంటా. బతుకమ్మ ఆడతా అంటే దగ్గర మెరవాలి. సరేనే అవ్వా, పోవే పో, నీ మనోరాలతోడు పోయి నీకు ఇట్టం వచ్చిన చీర కొనుక్కొచ్చుకోపోవే. రాధిక పావే పోయి షాపు గుర్తపడదాంపా. ఓ మళ్ళీ ముడ్డాన పెట్టామో కూర్చున్నావు. లేస్తా నాయే ముసల్దానా, అంటాగో పంటలేవో. బావా అమ్మవారు చూడు ఎంత మంచిగా ఉందో. అవును మల్లిక, ఆ అమ్మవారిని చూస్తుంటే మన పక్కకే ఉన్నట్టు అనిపిస్తుంది. అవును బావా, నిజంగానే మన పక్కకున్నట్టే అనిపిస్తుంది నాకు కూడా. మంచిగా మొక్కు బావా దేవతను. సరే మల్లిక. అమ్మా దుర్గమ్మ, మా బావా నేను ఇద్దరం కలకాలం చల్లగా ఉండేటట్టు చూడమ్మా. దుర్గమ్మ అట్లాగే మన విలేజ్ కామెడీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండేలా చూడు తల్లి. మల్లిక పోదామా? ఇక వర్షం పడేలాగా ఉంది, షాపింగ్ పోదామా? సరే బావా వెళ్దాం. మల్లిక అమ్మవారిని ఏమని మొక్కుకున్నావు? నేనేమని మొక్కుతా బావా, నువ్వు మంచిగా ఉండాలి, నీతో పాటు నేను కూడా మంచిగా ఉండాలని మొక్కుకున్నా. మరి నువ్వేమని మొక్కినావు బావా? అదా మల్లిక, ఏమని మొక్కినా అంటే మనకు వచ్చే సంవత్సరం వరకు బుల్లి మల్లిక రావాలని మొక్కినా. చీ పో బావా. అయ్యో అట్లాంటనవింది, నీకు బుల్లి మల్లిక అద్దా? కావాలి బావా, కానీ నాకు బుల్లి మళ్ళీ కద్దు, బుల్లి ప్రసాద్ కావాలి. అట్లాంటావా మల్లిక? సరే తీ, నీ ఇష్టం. బావా బావా వర్షం బాగా వస్తుంది కదా, ఎక్కడైనా ఆపు కదా బండి. అబ్బాయి ఏం కాదు మల్లిక, ఇట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ మళ్ళీ రాదు కదా. నీతో పాటు వర్షంలో ఇట్లా తడుచుకుంటూ వెళ్తా అంటే ఎంత హాయిగా ఉందో తెలుసా. ఇంత మంచి సమయం మళ్ళీ రాదు మల్లిక, మనకు వచ్చినప్పుడే యూజ్ చేసుకోవాలి. సరే బావా, నాకు కూడా మంచి అనిపిస్తుంది నీతో ఇట్లా వెళ్తా అంటే. మల్లిక మరి ఏ షాప్లో కొనుక్కుంటావు బట్టలు? అదా బావా, కరీంనగర్ కమల్స్ ఉంది కదా, అలా మంచిగా ఉంటాయి బావా, తక్కువ రేటుకే మంచి చీరలు వస్తాయి. మల్లిక నువ్వు ఏం చేస్తావో ఏమో కానీ ఒక మంచి చీర తీసుకో. ఆ చీరలో నువ్వు ఎట్లుండాలంటే ఒక దేవత తీరుండాలి, అట్లాంటి చీర తీసుకో. సరే బావా, కానీ ఆ చీర ఏదో నువ్వే సెలెక్ట్ అయితే ఎంత మంచిగా ఉంటుంది. అట్లాంటావా మల్లిక? సరే పట్టు, నేనే ఒక మంచి చీర సెలెక్ట్ చేస్తా. అయ్యో బండాపు బావా, బట్టల షాప్ దాటెళ్ళిపోతాను నువ్వు. అయ్యో మల్లిక, నువ్వు నా వెనకాల ఉన్నావు కదా, నేను ఏడిపోతానో నాకే అర్థమైతలేదు. ఏం కావాలమ్మా? అదానే అన్న, 1 కిలో శనగపప్పు ఉండి 5 కిలోల బియ్య పిండి గారెలు వచ్చుకుంటాయి ఇడా. అగో గట్లా అంటవేందన్నా? మరి లేకపోతే ఈ చీరల షాప్కి ఎందుకు వస్తాడన్నా?
చీరల కోసమే కదా వచ్చేది. అయ్యో సార్ కోప్పడకండి. నా ఉద్దేశం ఏంటిదంటే మీకు ఫ్యాన్సీ చీరలు కావాలా, పట్టు చీరలు కావాలా, ఫెస్టివల్కి కట్టుకునే చీరలు కావాలా అట్లా అడిగినా. ఫెస్టివల్కి కట్టుకునేది అంటే అవి వెరైటీగా ఉంటాయా? ఏ ఉండండి సార్, నేనేదో మాట వరుస కన్నా. బావా నువ్వు ఇప్పటికే లేట్ అవుతుంది, తొందరగా తీసుకొని పోవాలి, అత్తమ్మ అప్పాలు చేస్తా అన్నది. అది కాదే అన్న, నువ్వు ఒక మంచి పట్టు చీర చూపెట్టు. ఇంకా ఒకటేం చేస్తావు మల్లిక, నాలుగే చూపెట్టుమాను, అలా మంచిది ఏమో తీసుకుందు గాని. సరే సార్, నేను మంచి పట్టు చీరలు చూపిస్తా, మీరు సెలెక్ట్ చేసుకోరు. బావా ఈ గ్రీన్ కలర్ శారీ చూడు, మంచిగా ఉంది కదా. అవును మల్లిక, మస్తుంది. ఇది లేటెస్ట్ ఫ్యాషన్ చీర మేడం. ఇది ఇంతవరకు ఏ షాప్లో అమ్మలేదు. ఇది గనక మీరు సద్దులకు కట్టుకున్నారనుకో సూపర్ ఉంటది. అందరు మిమ్మల్నే చూస్తారు. ఈ కలర్ నీకు బాగా సెట్ అవుతుంది మల్లిక, తీసుకుంటావా ఇది? మంచిగా ఉంది బావా, నేను ఈ చీరనే తీసుకుంటా. రాధిక, మీ అన్నగాడున్నో వదిన ఇక్కడనే ఉన్నారు కదనే? అవునే అమ్మమ్మ, వీళ్ళు కూడా ఈయనే ఉన్నారు. పోయి పోయి గీళ్ళున్న షాప్కే మనం వచ్చినాం. నువ్వు ఉండే రాధిక, మనకు చిన్న చాను దొరికినా కూడా అందుకెళ్ళి ఇదికుంటా పోవాలనే. మీరేం చేస్తారంటే మీ వదిన ఏ చీర తీసుకుంటుందో మెల్లగా చూడుర్రే. ఇక మీరు గదే చీర కావాలనుర్రి. అంతే గప్పుడు కదా నేను రంగాల దునికి దాని సంగతి చెప్తా. నీ అవ్వ అమ్మమ్మ, నీ బుర్రే బుర్రనే. అందుకే కాదే అక్క అమ్మమ్మను ఎంట పెట్టుకొని వచ్చింది. అమ్మమ్మ నువ్వు ఎప్పుడు మాతోటే ఉండే, మంచిగా మంచి మంచి సలహాలు ఇస్తావు నువ్వు. సరేనే అమ్మమ్మ, మనం గుసగుసలు పెట్టుకుంటే ఆయనకి డౌట్ వస్తుంది. అగో మనవడా ప్రసాదు, మీరు కూడా వీడికి వచ్చి రారా? ఇక్కడికే వచ్చినామే అమ్మమ్మ. మరి మల్లికకు చీర తీసుకున్నావారా ప్రసాదు? ఇంకా లేదే అమ్మమ్మ, ఇప్పుడే చూస్తాంది మీరు వచ్చిర్రు. మరి కూర్చోరే ఇక, కూర్చొని చూద్దాం చీరలు. ఇలా షాపు పొత్తం పెట్టుకోవడే ఇక. మేడం మీరు ఆ చీర తీసుకుంటారా? అగో అక్క, గా గ్రీన్ కలర్ చీర సెలెక్ట్ చేసినట్టున్నది. ఆయన కూడా అడుగుతాడు తీసుకుంటావా అని. నువ్వు ఉండే లిల్లీ, నేను చూసుకుంటా కదా. వదిన ఒకసారి గా గ్రీన్ కలర్ చీర ఇటీ. అది అక్క. అబ్బా ఒకసారి ఈ వదిన. వావ్ అమ్మమ్మ, ఒకసారి ఈ చీర చూడే, ఎంత మంచిగా ఉందో. సూపర్ ఉంది కదా. అబ్బా దీని బార్డర్ చూడు, దీని డిజైన్ చూడు, ఎంత మంచిగా ఉన్నదే. అమ్మమ్మ ఈ చీర నేను తీసుకుంటానే, నాకు మంచిగా ఉంటది కదా. అవునే అక్క, నీకు ఈ చీర మస్తుంటదే. మొత్తం ఈ చీర కట్టుకుంటే దగదగ మెరిసిపోతావే ఇక. అవునే మంచిగానే ఉన్నది. ఈ ఆకుపచ్చ రంగు చీర నీ పెయ్యికి మంచిగా కొడుతుంది. ఈ చీరనే తీసుకుంటానే అమ్మమ్మ, నాకు బాగా నచ్చింది. తీసుకోవే బిడ్డ తీసుకో, మీ అవ్వ పైసలు ఇయ్యనే ఇచ్చే. నీకు ఇటా వచ్చిన చీర తీసుకో. నేను సెలెక్ట్ చేసుకున్న చీర అక్క తీసుకుంది కదా బావా. రాధిక, అది మీ వదిన తీసుకుంది కాదురా చీర. అబ్బా అన్నయ్య, నాకు ఈ చీర బాగా నచ్చిందిరా, నేను తీసుకుంటారా ఇది. వదిన నువ్వు వేరే చీర తీసుకోమనురా, నాకు ఇది మంచిగా ఉంటదిరా, నేనే తీసుకుంటా. ప్లీజ్ రా అన్నయ్య, ఇది తీసుకుంటారా నేను. సరే ఇక తీసుకోరా నువ్వే. ఇక మీ వదినను వేరే చీర తీసుకోమంట పట్టే. రాధిక నువ్వు ఇది తీసుకో. మల్లిక నువ్వు వేరే చీర తీసుకోవా, అది రాధిక తీసుకుంటదట, దానికి బాగా నచ్చిందట. చీ బావా, నేను అది ఎంత ఇష్టంగా తీసుకున్నా నీకు తెలియదా? నువ్వు కూడా నాకు మంచిగా ఉందన్నావు కదా. నీకు గ్రీన్ కలర్ సారీ అంటే ఇష్టమని నేను ఆ చీర సెలెక్ట్ చేసుకుంటే నువ్వేమో ఇట్లనే చేస్తావు అన్ని. చీ, నాకు చీరద్దు ఏమద్దు, పోదాం పైగా. ఏముండు మల్లిక, నేను అట్లాంటిదే ఇంకొక చీర ఇవ్వమంట. అన్నా అట్లాంటి గ్రీన్ కలర్ సారీ ఇంకొకటి. సార్ ఆ చీర లేదు సార్, అది సింగిల్ పీస్ సారీ, ఒకటే ఉంటది. అట్లాంటిది ఒకటే వస్తుంది, కావాలంటే వేరే తీసుకోండి. అయ్యో మల్లిక, లేవట కదా. ఇక వద్దతి బావా, నాకు ఇంట్లో కొత్తవి ఉన్నాయి, ఏదో ఒకటి కట్టుకుంటా నేను. పోదాం పా ఇంటికి. తీసుకో మల్లిక, అట్లాంటివింది. అత్తు బావా, చెప్తానే కదా నేను నాకు చీర వద్దని. ఇంటికి పోదాం బా, అత్తమ్మ తొందర రమ్మన్నది నన్ను. అసలే ఇంటికి పోయి గారెలు చేయాలి, అత్తమ్మ గారెల పిండి కలపవచ్చు. పోదామా మల్లిక? సరే నీ ఇష్టం. ఫీల్ అయినవా మల్లిక? అదేం లేదు బావా, పోదాంపా. అమ్మమ్మ మేం పోతానమే ఇక. అగో నీకేమైందిరా, చీర తీసుకోరా? అదేం లేదమ్మమ్మ, నాకు ఇక్కడున్న చీరలు నచ్చలేదు, అందుకే ఇక పోతాను. సరేనా పోయి ప్రసాదు కైలమ్మ తీసుకోపోరా. మొత్తానికైతే అది చీర తీసుకోకుండా వెళ్ళిపోయింది. అబ్బా ఎంత హాయిగా ఉందో. అవునే అక్క, మొత్తానికైతే అది చీర కొనుక్కోకుండానే వెళ్ళిపోయింది. అమ్మమ్మన మజాక. లేకపోతే అది మన ముందే దానికి నచ్చిన చీర కొనుక్కుంటుందా? అమ్మమ్మ నువ్వు మామూలు దాని కాదే. మరి ఏమనుకుంటానవే, ఈ రామకొండ రాజ్యం అంటే అట్టుడి అనుకుంటానవా? నా ముందు ఎవలాటలు తాగి తిమ్మిని బమ్మి ఎత్తా, బమ్మిని తిమ్మి ఎత్తా ఏమనుకుంటారో.
అవునే అమ్మమ్మ, నువ్వేమో అనుకున్నా గాని గ్రేటే నువ్వు. అయినా నువ్వు ఇక్కడ ఉండాల్సిన దానివి కాదే, రాజకీయాలలో ఉంటే అయిపోవు. మొత్తం ఒక ఆట ఆడుకునేదానివి కావచ్చు. ఉండరా మీరు నన్ను మునేసెట్ ఎక్కిస్తారు ఊకరి. ఓ బామ్మ, మీకు ఎలాంటి చీరలు చూపెట్టమంటారు? ఏంది ఏమంటానవేంద్రా? బామ్మనా నీకు ఎట్ట కనబడతానరా? ముసలాంతిరి కనబడుతున్నారా? బామ్మ లెక్కనే కనబడతాను. అయినా నువ్వు బామ్మవే కదా, మరి ముసలాళ్ళకి ఇట్లా ఏమన్నా అంటారా ఏంది? నీకు పెయ్యి ములముల పెడతాంది గాని నీకు నేను ముసలాంతిరి కనబడుతున్నారా? సౌట పడుకోవు నిన్ను ఎత్తుకపోను నీ మొదలారం తెంప. ఎంత మాట అన్నావురా? ఓ అమ్మ, నేను మిమ్మల్ని ఏమన్నా బామ్మ అన్నా అంతే. గదానికే నా షాపు నువ్వు పీకి పందిరెత్తారు కదా. అగ మళ్ళా కథనే అంటాడు. ఇంకేం రోగం పుట్టింది? రాధిక ఈ చీర అంటాను గోడయ్యే అని మొక్కన కొట్టు. ఏ వట్టు చీరగా నీ మొక్కం లెక్కనే ఉన్న చీర. అయ్యో చీరనే నమ్ముతున్నావు. లిల్లీ, ఏందే ఈ ముసల్ది బామ్మ అన్నందుకు గింతగానం రచ్చరచ్చ చేస్తుంది? అవునే అక్క, ఈ ముసల్దాంతోటి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఇది మనల్ని కూడా మడత పెట్టి దంచుద్దే. కొంచెం జాగ్రత్తగా ఉందామే అక్క ఇక. అవునే లిల్లీ. ఏ పారే రాధిక పీకుదాం పై నుంచి. ఓ అక్క, తొందర వావే, లేకుంటే మనల్ని కూడా దంచేటట్టున్నది. నీ అవ్వ ముసలిది నా గిరాకంతా పోగొట్టింది. ఆ పుల్లను కొనుక్కోనియలే, ఇల్లు కొనుక్కోలే. చీ, పొద్దున్నేసి ఎవరి ముఖం చూసినా గానీ అచ్చే గిరాకి రాకుండా అయింది. అవును చింటూ, పండగ కదా, మనం ఇప్పుడు గారెప్పాలు చేస్తానం. అవునా అత్త, మనం అప్పాలు చేస్తానమ్మా. నేను అప్పాలు చేస్తా. నేను కూడా అత్త, ఈ చాయలు పోసుకొని తింటారు కదా, గీయేనా? గీయ చేసుకుంటానమ్మా మనం ఇప్పుడు. ఇంటయ్యా, అట్లా అల్లే చేయొద్దు బిడ్డ. నీకు అప్పాలు చేయరాదు కదా, అక్కడ కూర్చో అత్త దగ్గర. అత్త ఎట్లా చేస్తుందో చూడు. అందలు పడుతుంది, ఇంకా రాకపోయిందే ఇల్లు. అప్పాలను మొదలు పెడతాం గానీ మన ఇద్దరితో అయితే అయ్యే మల్లిక. అవునత్తమ్మా, ఇక చీకటి అయ్యేటట్టుంది కదా. ఏమో ఇక అయినంత వరకు చేద్దాం పట్టు. ఇక ఏం చేస్తామే, పిండి కలిపినా మీరు అత్తరు కావచ్చని టకటక చేద్దాం పట్టు. ఓ మనిషి, ముద్దోల మంచి కూర్చొని ఉన్నావు. ఇన్ని ముద్దలు విసికి రారాదు, టకటక అప్పాలు చేసుకుంటాం. ఈ షాపింగ్ పోయిన వాళ్ళు అత్తరు కావచ్చు అని చూస్తే వాళ్ళు ఇంకా అత్తలేరాయే. అత్తననే కాంతు, అత్త అచ్చి ముద్దలు విసుకుదా. అత్తమ్మా, అప్పాలు కాలుతలేవు కదా, నూనె చల్లగైనట్టుంది. జరసేపు ఆగు, ఇక చీకటి అయింది కానీ అప్పాలు గిట్లనే మెల్లగా కాలుతాయి. అగో కాంతం గీ అప్పాలు చేస్తానవా? ఏ అప్పాలు ఎత్తలేమేవా? చలి పెడుతుందని నీ పొయ్యి కాడ మంట పెట్టి చలి కాగుతాను అందరం కలిసి. కట్లంటనమైందే కాంతం, ఆలస్యమైందని పరాశకలు ఆడుతున్నావా మాతోటి? మరి లేకపోతేంది అవ్వ, ఎవరి దాకా పోతారే షాపింగ్కి? పొద్దుగాలనక వేరు, ఇంకా రాకపోతిరి. అప్పాలు ఎవరు చేస్తారనుకున్నావే? అవునే రాధిక, నీ తెలియదానే నేను అప్పాలు చేస్తానని? మా ఇద్దరికైతే అప్పాలు, మీరు కూడా అట్టే వేరు. ఏంది అమ్మ గట్లంటావు? మాకు మా తెలుసు నువ్వు అప్పాలు చేస్తాను అని. ఇక చీరలు కొనుక్కుంటే అయిపోతుందా? ఐడికి దగ్గర అన్ని కొనుక్కోవాలా అద్దా మేము? అట్నే ఆ చీరలు తీసుకోవా మిషన్ కాడ వేసేసరికి ఇంత లేట్ అయింది. మమ్మల్ని ఏం చేయమంటవే? సరే సరేనే, ఇక వచ్చి మనిషికి 4 వేయురి, తొందరగా అవుతాయి. కాంతం గారెప్పాలు బాగానే కాల్చిరు కదనే, ఎన్ని కిలోలు అయిపోయింది? 5 కిలోలు అయిపోయింది. మీరు అత్తరు కావచ్చని మొదలుపెట్టిన, మీరేమో ఇది అత్తలేరాయే అది అత్తలేరాయే. పాపం మళ్ళీ ఒకతే టకటక అన్ని అప్పాలు చేసింది. గియో పిండి గియో అప్పాలు అని చెప్తారా? వెనకట మానడి పిండిని తపాలతోని తప్ప గుజ్జు చేసిన గియో లెక్కనా నాకు? ఎవ్వ, నీ వెనకట్ లెక్క కాదా ఇప్పుడు? టకటక ఏయ్. ఏమో పిస పిస వరుతావేంది ఎప్పుడు? అబ్బా కాంతం గారెప్పాలు చేస్తానా? అవునే లింగక్క, గారెలే చేస్తానా. దాదా అడ కూసో, కూసోని నువ్వు కూడా 2 గారెలు ఎత్తే. పొద్దు పోయింది ఇప్పటికే. కాంతం అప్పాలు బాగానే చేసిరు కదనే, ఇవన్నీ అప్పాలు ఏం చేస్తారా? గివేడుంటే లింగక్క, ఈ 5-6 రోజులు గిరిని పడుతూనే ఉంటారు మా వాళ్ళు. అట్లనా? పెద్ద గిన్నెలే ఉన్నట్టున్నాయా మీ ఇంట్లో? సరే పట్టు కాంతం, గీ ఒక గారెప్ప తీసుకోనానే, చూస్తే ఎట్లుండదో. ఊరిని అక్క, దీని కన్ను గారప్పాల మీద పడ్డది కదా, అడుగుతుంది అనుకున్నా అడిగింది. తీయకపోతే మళ్ళీ దిష్టి దాకా ఇక్క. లింగక్క, మా పెద్దోళ్ళకి పెట్టలేదే ఇంకా మరి? ఏం కాయ కాంతం, 2 అప్పాలు ఆడబెట్టి 2 నాకు ఇయ్యరాదు? అబ్బో, ఈ ఆశ గుట్టిది ఇచ్చేదాకా పోయేటట్లేదు కదా. ఓ 2 పక్కకు పెట్టాను ఇస్తా. ఆ 2 తీసుకోవే లింగక్క, పక్కకు పెట్టినా.
అవునే ఓ లింగి అదే నవ్వులే పంది నవ్వులనట్టే నవ్వులుతావు. రాజవ్వ ఏందే పేర్లు పెడతానా అని మరి లేకపోతే ఏందే ఏందో చప్ప చప్ప నవ్వులుతావు. ఏనా ఉండే రాజవ్వ కాంతం ఇంకో 2 గరప్పలు తీసుకున్నానే. ఇది 2 అడిగితే 4 ఇచ్చిన, ఇది ఇంకా అడుగుతుంది కదా. తీసుకోవే లింగక్క. సరేనే అమ్మమ్మ ఏమో అంత మురుగు మురుగు వాసన వస్తుంది, ఇంకా సౌండ్లు కూడా వస్తున్నాయి. అగా ఇది 2 అప్పాలు వద్దుతా అని కింది నుంచి బాంబులు వచ్చింది కదా. పాడగాను కసర కసర వాసన వస్తుంది. అగా దీనికేం రోగం పుడుతుంది, మళ్ళీ బాంబులు ఎత్తుంది. బాగా తిన్నది. ఓ లింగి ఏం పని అది? ఏందే రాజవ్వ? అదేం పని లింగక్క? ఎరగబోలేదా ఏంది? ఏందో వాసన వచ్చి పాడైతుంది. అయ్యో ఏం వాసనే? ఎక్కడి నుంచన్నా గ్యాస్ గిట్ట లీక్ అవుతుంది కావచ్చు, కావాల్సిన కావచ్చు, నాకు కూడా వస్తుంది. అమ్మమ్మ ఇక్కడ నుండి సౌండ్ వచ్చింది, నువ్వు పిచ్చినావు కదా? లేదు బిడ్డ, పిచ్చలేదు. నాకు తెలిసి అమ్మమ్మ నువ్వే పిచ్చినావు, ఇక్కడ నుండే సౌండ్ వచ్చింది. అగో మళ్ళీ సౌండ్ వచ్చింది. ఇదేం మనిషి లింగక్క, బర్ర బర్ర తిన్నది బర్ర బర్ర విత్తుతుంది, అంత కంపు వాసన వస్తుంది. నా అప్పాలనంతా గబ్బు లేపిందిగా. ఓ లింగక్క పోవేయిగా, అంతా నా అప్పాలకు గబ్బు వాసన పట్టేటట్టున్నది, అదేం విత్తుడే? అవునే లింగి నడు ఇక్కడే చెల్లి, అంత వాసన పట్టుకుంటాను అప్పాలకు. పోతే నాగురి ఏమో నా మీద నిందలేస్తారు, గ్యాస్ లీక్ అవుతుందంటే ఇంటలేరు ఇల్లు. పోతాను నాగురి. ఓ కాంతం ఇంకో 2 అప్పాలు రాదే, 4 ఇంటికి పోతా. ఏ నడువే నువ్వు ఇక్కడ నుండి, అయినా వాళ్ళ ఇంటికి 4 పంపుతా కానీ నువ్వు ఇక్కడ నుంచి. అబ్బా పంపుతావా నా కాంతం? సరే పోతాయా, ఇన్ని ఎక్కువ తక్కువ పంపి అప్పాలు. అమ్మమ్మ గబ్బ వాసన వచ్చింది కదా. అవును తింటయ్యా. దోస్తులు మన అప్పాల వీడియో అయితే చూసిరు కదా, ఎట్లుందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. మరొకసారి అయితే అందరికీ సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మళ్ళొక వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం.